మనమైతే ఫుడ్ స్టాల్స్ వద్దకైతే వచ్చేసాం. ఐటీసీ కోహినూర్ ఎదురుగా ఉంటున్నటువంటి దాదాపు 15 షాపులు ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. సో మళ్ళీ ఫుడ్ స్టాల్ వద్దకు వచ్చినాం. సో చూస్తుంటే దాదాపుగా 2-3 రోజుల నుంచి కూడా కుమారి ఆంటీ షాప్ అయితే బంద్ ఉంది. అంటే అది మనందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడ చూసినా యూట్యూబ్ ఆన్ చేయగానే, ఇన్స్టాగ్రామ్ ఆన్ చేయగానే, ఫేస్బుక్ ఆన్ చేయగానే ఎక్కడ చూసినా కూడా బాగా వినిపిస్తున్నటువంటి పేరు కుమారి ఆంటీ, కుమారి ఆంటీ, కుమారి ఆంటీ. ఎక్కడ చూసినా కూడా కుమారి ఆంటీ ఇప్పుడు అంటే బాగా పేరు బాగా చక్కర్లు కొడుతుందని చెప్పుకోవచ్చు. అయితే సో మొత్తానికి ఇక్కడ జరిగినటువంటి సంఘటన కూడా అందరికీ తెలుసు. ఏదైతే ట్రాఫిక్ రద్దీ అని ఆంటీ ఫేమస్ అవ్వడంతో కూడా ఆంటీ ఫేమస్ అయినందువల్లే ఇక్కడ అంటే కొంతమంది కావాలని ట్రోల్ చేయడం, ఆమె మీద ఓర్వలేకపోవడం, కొంతమంది ఇట్లాంటి పనులు కూడా చేయడం కూడా మనం చూసాము. కానీ అది సరైన పద్ధతి కానప్పటికీ కూడా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ దాదాపు ఒక 15-16 షాపులు ఉన్నాయి. అందరూ చక్కగా నడుపుకుంటున్నారు. బాగానే ఇక్కడ అంటే వ్యాపారం అనేది బాగానే కొనసాగుతుంది. వాళ్ళ జీవనాభివృద్ధి కూడా కొంత కొనసాగించుకుంటున్నారు. ఈ తరుణంలో కుమారి ఆంటీ అయితే బాగానే ఫేమస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె అటు పెట్టినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో చాలా చక్కగా టేస్ట్గా పెడతారు. అన్లిమిటెడ్ ఫుడ్ పెడతారు. అదేవిధంగా లేని వాళ్ళు కూడా అన్నం పెట్టమ్మా అని వస్తే కూడా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టి కూడా పంపిస్తారు డబ్బులు తీసుకోకుండా. ఇట్లాంటి మంచి పనులు ఎన్నో చేస్తూ ఉంటారని కూడా ఇక్కడ వచ్చేటువంటి జనం కూడా మనకి చెప్పారు. అదేవిధంగా నిన్న మనం మాట్లాడిన పరిస్థితుల్లో పక్కనే టీ స్టాల్ షాప్ కూడా ఉంది. ఆంటీ కూడా నిన్న మాట్లాడారు. కొంత బాధను కూడా వ్యక్తపరిచినటువంటి సంగతి కూడా మనందరికీ తెలుసు. అయితే మీరు ఇక్కడ చూసుకుంటే కనుక లైన్గా ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా బాగానే చక్కగానే కొనసాగుతున్నప్పటికీ కానీ కొంత ఆంటీ షాప్ వద్ద అయితే ఉన్నంత గిరాకీ అయితే ఉండదు. ఎందుకంటే దాదాపుగా ఆంటీ షాప్లో అయితే 60,000కి పైగా గిరాకీ అయితే పక్కన ఉన్న షాపుల్లో 10-20,000కి మాత్రమే అవుతుంది. ఎందుకంటే అట్లాంటి పేరు కూడా సంపాదించుకున్నారు కుమారి ఆంటీ. అయితే కుమారి ఆంటీ సుమారు 13 ఏళ్ళుగా మాదాపూర్లో ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. చాలా రకాల నాన్ వెజ్ వంటకాలను ఉంచుతున్నారు. ఫుడ్ రుచికరంగా ఉండడంతో ఆమె వ్యాపారం బాగానే జరుగుతుండేది. అయితే ఇటీవలే సోషల్ మీడియాలో ఫుడ్ స్టాల్కు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో జనాలతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా బాగా ఇక్కడ చేరుతున్నారు. దీంతో ఇప్పుడు ఆమె వ్యాపారానికి ముప్పు ఏర్పడింది. సోషల్ మీడియాలో ఇటీవల పాపులర్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ను ట్రాఫిక్ పోలీసులు మూసేయించిన సంగతి కూడా మనందరికీ తెలుసు. దీంతో ఈ విషయంపై టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ స్పందించారు. సోషల్ మీడియాలో కొంతకాలంగా కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్ వీడియోలు పాపులర్ అవుతున్నాయి. హైదరాబాద్లోని మాదాపూర్ ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా సాయి కుమారి అనే మహిళ రోడ్ సైడ్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. అయితే ఇటీవల ఓ వీడియో వల్ల కుమారి ఆంటీ ఫేమస్ అయ్యారు. దీంతో ఆ ఫుడ్ స్టాల్కు ఇటీవల రద్దీ పెరిగింది. చాలామంది ఆ ఫుడ్ స్టాల్ వద్ద గమి కొడుతున్నారు, వీడియోలు తీసుకునేందుకు ఎగబడుతున్నారు. ఈ క్రమంలో కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్ను ట్రాఫిక్ పోలీసులు బంద్ చేయించిన సంగతి కూడా మనందరికి తెలుసు. అయితే దీనిపైన రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కు చాలామంది వస్తుండడంతో ట్రాఫిక్ జామ్ అవుతోందని మూసేయించారు పోలీసులు. నేడు స్టాల్ను బంద్ చేయించారు. అయితే పోలీసులు తమను షాప్ ఎందుకు తెరవనివ్వడం లేదో అర్థం కావడం లేదని కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ను మూసేయించడంపై టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ స్పందించారు. ఊరు పేరు భైరవకోన సినిమా ప్రమోషన్లో భాగంగా సందీప్ కిషన్తో పాటు మూవీ టీం ఇటీవల కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్కు వెళ్లారు. అయితే ఈలోగానే ఇలా జరగడంతో సందీప్ కిషన్ ట్వీట్ చేశారు. ఇది న్యాయం కాదని, ఆమెకు న్యాయం చేస్తానని పేర్కొన్నారు. ఇది అసలు న్యాయం కాదు. సొంతంగా వ్యాపారం ప్రారంభించి కుటుంబానికి మద్దతుగా నిలిచేందుకు చాలామంది మహిళలకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు. ఇటీవల కాలంలో మహిళా సాధికారతకు నేను చూసిన ఉదాహరణ ఆమె. నేను నా టీం ఆమెతో మాట్లాడతాం, ఆమెకు వీలైనంత మేరకు సహాయం చేస్తామని సందీప్ కిషన్ ట్వీట్ చేశారు. అయితే దీనిపైన కుమారి ఆంటీ షాప్ను తొలగించకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీజీపీకి ఆదేశాలు కూడా జారీ చేశారు. స్ట్రీట్ ఫుడ్ను అందిస్తున్న కుమారి ఆంటీ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులకు తలెత్తుతున్నాయని భావించి నిన్న దాదాపు 2-3 రోజుల క్రితం ఆ షాప్ను మూసివేశారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. దీన్ని వెనక్కు తీసుకోవాలని డీజీపీని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు ఇచ్చింది. స్ట్రీట్ ఫుడ్ స్టాల్ను యాజమాని కుమారి ఆంటీపై కేసు కూడా పోలీసులు నమోదు చేశారని కూడా మనకి వినిపించింది. త్వరలో కుమారి ఆంటీ ఫుడ్ షాప్కు రేవంత్ రెడ్డి వస్తారని కూడా ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ప్రజాపాలన ప్రాధాన్యత ఇస్తామని, అదేవిధంగా వాళ్ళకి తగినంత సహాయం కూడా చేస్తామని తెలిపింది. మాదాపూర్లో గత కొంతకాలంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ నడుపుతున్నారు.
సో స్ట్రీట్ ఫుడ్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే మొన్న 3 రోజుల క్రితం ట్రాఫిక్ పోలీసులు అభ్యంతరం తెలపడంతో ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ను కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. తిరిగి యథావిధిగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. అయితే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. సో మొత్తానికైతే కుమారి ఆంటీ వాళ్ళ అబ్బాయి వచ్చి ఒక క్లారిటీ ఇచ్చారు మనకు. ఇక్కడ జనం పోగవుతున్నారు, మళ్ళీ వాళ్ళపైన అంటే వాళ్ళకు ఇబ్బందులకు గురవుతారని ఒక కారణంతో ఎందుకైనా మంచిదని షాప్ దగ్గరకు వచ్చే జనానికి ఒక క్లారిటీ ఇద్దామని అయితే రావడం జరిగింది. వాళ్ళ అబ్బాయి కూడా ప్రస్తుతం అంతా పాటు ఇక్కడ ఉన్నారు, ఇందాక మాట్లాడారు, క్లారిటీ అయితే ఇచ్చారు. ఈరోజు అయితే షాప్ ఓపెన్ చేయడం లేదు, సో రేపు వస్తాము, మళ్ళీ రేపైతే ఖచ్చితంగా ఓపెన్ చేస్తాము, దయచేసి అందరూ అర్థం చేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటూ కూడా తనైతే అందరికీ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ పాపం జనం ఇక్కడ అందరూ ఒక ఆశతో అయితే వచ్చారు, యూట్యూబ్లో చూసుకుంటూ కూడా, అంటే తిన్నాం ఫుడ్ తినేసి వెళ్దాం ఎలా ఉంటుందో అని వచ్చిన వాళ్ళు కూడా నిరాశతో వెళ్ళిపోయినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే కూడా జనం చాలా మంది ఉన్నారు, మీరు ఒక్కసారి చూసుకోవచ్చు. అక్కడ వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నారు. కానీ పక్కనున్న టీ స్టాల్ ఆంటీ అయితే అంటే మనకు కూడా కొన్ని విషయాలు తెలిసాయి. ఆంటీ అంటే ఆమెకు గిరాకీ అవుతుందా లేదా అని పక్కన పెడితే ఇక్కడ వస్తున్నటువంటి గిరాకీ ఎక్కువ అవుతుందనే కారణంతో ఆమె కూడా కొంత మండిపడుతున్నటువంటి సందర్భం చూసాం మనం చాలా వీడియోస్లో కూడా. మీరు చూసుకుంటే పక్కనున్నటువంటి టీ స్టాల్ ఆమె అసలు వీడియో తీయడానికి వస్తుంటే కూడా వాళ్ళ న్యూస్ ఛానల్ మరి యూట్యూబ్ ఏది కూడా తెలుసుకోకుండా కొంత మండిపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఆమె అసలు మాట్లాడడానికి కూడా ఏ ఛాన్స్ ఇవ్వకుండా మీదికి వచ్చేస్తున్నారు. అసలు మైక్ కూడా పట్టుకొని తోసేస్తూ మైక్ దించేస్తూ కూడా మీదికి వచ్చి కొంత అరుస్తూ కూడా మండిపడుతున్నటువంటి సందర్భం చూసుకున్నాం. ఆ ఆంటీకి మేలు చేయాలనుకుంటే మాట్లాడి ఒక క్లారిటీ ఇవి చెప్పొచ్చు, కానీ ఆమె ఊరికే ఇన్వాల్వ్ అయ్యి కూడా మీరు ఇక్కడ రావద్దు, ఎవరు రావద్దు అంటూ కూడా చెప్తున్నారు. మొన్న కూడా కొంత ఆమెని ఇబ్బందులకు గురి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇక్కడ కూడా కొంతమంది జనం అయితే అనుమాన పడుతున్నారు. టీ కొట్టు ఆమె టీ స్టాల్ ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె కొంత మండిపడతారు, ఆమె కొంచెం ఓర్వలేనటువంటి మనస్తత్వం అంటూ కూడా ఇక్కడ చెప్పారు. సో మనం కూడా చూసాం, మీరు వీడియోలో విజువల్ చూసుకోవచ్చు. ఆమె కొంత ఓర్వకుండా అంటే ఎవరు వచ్చినా కూడా అరుస్తూ మండిపడుతూ కూడా అంత అసభ్యకరంగా కూడా బిహేవ్ చేస్తున్నారు. ఆమె మాట్లాడకపోతే మాట్లాడకుండా ఉండాలి, రెస్పాండ్ అవ్వకుండా ఉండాలి, కానీ ఆమె రెస్పాండ్ అసలు సరిగ్గా అవ్వకుండా మండిపడడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. సో నేను కూడా ఖచ్చితంగా చెప్తాను, ఆమె అసలు నిజంగా అసలు కరెక్ట్ పర్సన్ ఇక్కడ కాదు. సో ఆమె ఎంత అయినప్పటికీ కూడా పక్కన షాప్ ఎక్కువ గిరాక్ అవుతుంది, ఎక్కువ వస్తున్నారు, వీడియోలు బాగా ఫేమస్ అయిపోతున్నారు పక్కనున్న ఆంటీ కుమారి ఆంటీ గారు అని కూడా ఆమెకి కొంత కోపం ఉన్నదని అనిపిస్తుంది మనకి ఇక్కడ. హలో అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ మలక్పేట. ఇక్కడ కుమారి అండ్ ఫుడ్ మరి ఈ రోజు అంటే క్లారిటీ ఇచ్చారు వాళ్ళ అబ్బాయి వచ్చి, ఈ రోజు అయితే ఫుడ్ లేదంట, మరి రేపు నుంచి చేస్తే స్టార్ట్ చేస్తా అని చెప్తున్నారు. అదే 11 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాం, 2 hours నుంచి వస్తుందని. ఆంటీ కోసం అదే క్లారిటీ చెప్పినా అయిపో. వాళ్ళ బాబు పొద్దుగాల మార్నింగ్ వచ్చినా అయిపో, ఇంతసేపు వెయిట్ చేయకపోదు, ఆ గురించి వెయిట్ చేసినాం 11 o'clock నుంచి. చాలా సేపు వెయిట్ చేస్తానని కూడా బాధపడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి జనం. మరి కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, చెప్పండి. నేనా కర్మంగట్ అండి. కుమారి అండ్ ఫుడ్ తిందామని వచ్చారా? అవునండి. ఆంటీ వారు లేరు కదా, అంటే వాళ్ళ అబ్బాయి ఒక క్లారిటీ ఇచ్చారు, ఈ రోజు అయితే ఓపెన్ చేయము, కొంచెం హెల్త్ బాగాలేని కారణంగా తీయట్లేమో అని చెప్పి, రేపైతే ఓపెన్ చేస్తారంట. మరి పర్లేదు, ఎక్కడ మళ్ళీ వస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు, మరి ఎట్లా చూస్తారు? గ్రేట్ అండి అది. రైట్, థ్యాంక్ యూ మొత్తానికి. హలో అండి, మేము ఐటెక్ సిటీ మయో మబ్రాలో వర్క్. రెగ్యులర్ కస్టమర్సా మీరు? రెగ్యులర్ ఎట్లా ఉండేది ఫుడ్? ఎట్లా ఉండేది? చాలా బాగుండేది ఫుడ్, చాలా బాగుండేది ఫుడ్. ఆంటీ 3 days అవుతుంది కనిపించక, అందుకే వెయిటింగ్ చేస్తున్నాం, ఎప్పుడు వస్తా అని చూస్తున్నాం. అప్పుడు షాప్ మూసివేయడాన్ని హఠాత్తుగా మరి ఎట్లా చూస్తారు? షాపు మొయ్యొద్దు, మేము డైలీ తినేటి వాళ్ళం, డైలీ ఇక్కడనే, మాకు తక్కువ రేట్లకు దొరికేది ఇక్కడనే, మళ్ళీ ఎక్కడ దొరకదు. దయచేసి మాకు షాప్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు, అదేవిధంగా ఇక్కడికి వస్తారంట, మరి ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. రేవంత్ సార్ అందరి గురించి తెలిసింది కాబట్టి ఇట్లా చేశాడు. ప్రజాపాలన వచ్చిందా? వచ్చింది. సో ఇది ప్రజాపాలన వచ్చేసింది రేవంత్ అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి జనం చాలా సంతోషంగా ఉన్నారు, కానీ కొంత బాధ అయితే పడుతున్నారు. ఈరోజు ఎంతో ఆసక్తిగా ఇక్కడికి వచ్చి కూడా ఫుడ్ తిందాం, టేస్ట్ చేద్దామని వచ్చినప్పటికీ కూడా ఫుడ్ అయితే లేదు ఈరోజు. మరి వాళ్ళ అబ్బాయి కూడా వచ్చి ఈరోజు ఫుడ్ పెట్టట్లే అని చెప్పడంతో కొంత బాధని వ్యక్తపరుస్తూ కూడా ఇక్కడ నుంచి నిరాశతో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి అయితే రేపు షాప్ ఓపెన్ చేస్తారంట. కుమారి ఆంటీ కూడా హెల్త్ కొంచెం కుదిరి పడ్డాక రేపు వచ్చి షాప్ ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. సో మొత్తానికి ఆంటీ కొంత హెల్త్ బాగాలేదంట,
అంటే దాదాపు 3-4 రోజులు అవుతుంది షాప్ క్లోజ్ ఉన్న కారణంగా కొంత ఆంటీ బాధపడుతూ కూడా ఫుడ్ సరిగా తినకుండా కూడా కొంత హెల్త్ అయితే అప్సెట్ అయింది అని కూడా వాళ్ళ అబ్బాయి చెప్పుకొచ్చారు. సో ఈ తరుణంలో రేపైతే మొత్తానికి కొంచెం హెల్త్ కుదుటపడుతుంది, రేపైతే ఖచ్చితంగా ఓపెన్ చేస్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి జనాన్ని కొంచెం రద్దీ తగ్గిద్దామనే ఉద్దేశంతో వాళ్ళ అబ్బాయి షాప్ దగ్గరకు వచ్చి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాల్ దగ్గరకు వచ్చి కూడా అందరికీ మొత్తం అంటే కెమెరా ముందుకు వచ్చి కూడా చెప్పడం జరిగింది. సో రేపైతే ఖచ్చితంగా వస్తాం, ఈ రోజైతే ఏమనుకోకండి, దయచేసి అర్థం చేసుకుంటారని అంటే వినపించుకుంటున్నాం అంటూ కూడా కుమారి ఆంటీ వాళ్ళ అబ్బాయి అయితే చెప్పడం జరిగింది.